ఈ వీడియో చూస్తున్న అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ ఆస్ట్రాలజీ. మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే శుక్రగ్రహం 6వ భావం ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనే విషయాన్ని అయితే మనం చూద్దాం. ఈ శుక్రుడు సహజంగా శుభత్వం పొందిన గ్రహం కాబట్టి ఇటువంటి గ్రహాలు ఉపచయ స్థానాల్లో అయితే పనికిరారు. ఈయన మనం కలత్రకారకుడుగా కూడా చెప్తూ ఉంటాము. ఇప్పుడు కలత్రకారకుడు వెళ్ళి ఇక్కడ సప్తమ స్థానం నుంచి వ్యయ స్థానమైన 6వ స్థానంలో ఉండడం అనేది కూడా అంత మంచి విషయం అయితే కాదు. ఈ ప్లేస్మెంట్ వల్ల కామన్గా వచ్చే ఫలితాల గురించి మనం డిస్కస్ చేసిన తర్వాత శుక్రుడు పాజిటివ్ ఉండడం వల్ల ఎప్పుడు పాజిటివ్గా ఫలితాలు వస్తాయి, అలాగే శుక్రగ్రహం బలహీనంగా ఉన్న ఎఫ్లిక్షన్ పొందిన అప్పుడు వచ్చే నెగిటివ్ ఫలితాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. ముందుగా కామన్గా వచ్చే ఫలితాల గురించి చెప్పాలంటే ఇక్కడ శుక్రగ్రహం ఎప్పుడైతే 6వ భావం ఉంటాడో ఆ పర్సన్స్ అనే వాళ్ళకి బాగా ఖర్చు పెట్టాలి, లగ్జరీగా ఉండాలి అని అయితే అనుకుంటారు. కానీ ఆ లగ్జరీని ఎక్స్పీరియన్స్ చేసేందుకు డబ్బులు వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు, లేకపోతే డబ్బులు అనేవి ఎక్కువగా ఖర్చు అయిపోతూ ఉండొచ్చు. ఈ శుక్రుడు లవ్ అండ్ ఎమోషన్స్ని ఇండికేట్ చేస్తాడు కాబట్టి లవ్ అండ్ ఎమోషన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికి విరుద్ధంగా అక్కడ 6వ భావం అనేది కాంపిటీషన్ గురించి, ఎనిమీస్ గురించి, వీళ్ళ రిలేషన్షిప్స్లో కూడా అనుకోకుండా గొడవలు అనేవి వస్తూ ఉంటాయి. ఈ 6వ స్థానాన్ని మనం సర్వీస్ రిలేటెడ్ హౌస్గా చెప్తూ ఉంటాం కాబట్టి సో దీని కారణంగా ఎప్పుడైతే ఇక్కడ శుక్రగ్రహం ఉంటాడో ఈ పర్సన్స్ అనేవాళ్ళు వాళ్ళు చేసే సర్వీస్లో, అంటే వాళ్ళు చేసే జాబ్లో కానీ బిజినెస్లో కానీ బాగా అట్రాక్షన్ అనేది వాళ్ళకు ఉంటుంది. టాలెంట్ అనేది ఉన్నా లేకపోయినా ఎదుటివాడిని ఆకర్షించే కెపాసిటీ అయితే వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్గా మీ లగ్నాల శుక్రగ్రహం బాగా శుభగ్రహంగా ఉన్న 6వ స్థానంలో ఎటువంటి ఎఫ్లిక్షన్ లేకుండా ఆయన బలంగా కనుక ఉన్నట్లయితే అప్పుడు ఆయన ఎక్కువగా పాజిటివ్గా ఫలితాలను అయితే ఇస్తాడు. అది ఉపచయ స్థానం అయినప్పటికీ. కాకపోతే ఉపచయ స్థానం అవడం వల్ల ఏమవుతుందంటే మనకు వచ్చే ఫలితం అనేది బాగా ఆలస్యం అవుతుంది. అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఏదైనా కాంపిటీషన్ రంగాల్లో కానీ లేకపోతే శత్రువుల పైన విజయం మీకు వస్తుంది. మీలో మంచి క్రియేటివిటీ అండ్ నెగోషియేషన్ స్కిల్స్ అనేవి బాగా ఉంటాయి. నెగోషియేషన్ అంటే తెలుసు కదా, ఎదుటివాడు చెప్పిన దానికి కరెక్ట్గా ఒక పాయింట్ని పట్టుకుని వాదించడం. అంటే ఒక లాయర్లా అనుకోండి. బ్యూటీ రంగాల్లో, ఫిలిం విభాగాల్లో, లగ్జరీకి సంబంధించిన ఫీల్డ్స్లో మీకు బాగా కలిసి వస్తాయి. ఇదే పాజిటివ్ కాంబినేషన్ మనం ఆడవారికి కనుక తీసుకున్నట్లయితే దీని కారణంగా వాళ్ళు ఏమవుతుందంటే చక్కగా వాళ్ళ వర్క్ లైఫ్ని అలాగే ఫ్యామిలీ లైఫ్ని ఈజీగా బ్యాలెన్స్ చేయగలిగే కెపాసిటీ అనేది వాళ్ళకి వస్తుంది. వాళ్ళ లైఫ్లో చాలా స్ట్రగుల్కి గురైన తర్వాత వాళ్ళు ఇండిపెండెంట్ ఉమెన్గా మారుతారు. ఈ విధంగా కాకుండా ఇప్పుడు శుక్రుడు మీ లగ్నానికి పాపగ్రహంగా ఉన్నా లేకపోతే 6వ స్థానంలో ఏదైనా ఎఫ్లిక్షన్ పొందితే ఏమవుతుందంటే వివాహానికి కారకత్వంగా అలాగే రిలేషన్స్ ఇండికేట్ చేస్తాడు కాబట్టి సో ఆ విషయాల్లో ముందుగా మనకు ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ అనేవి క్రియేట్ అవుతుంటాయి. మ్యారేజ్ అనేది అవ్వడం చాలా కష్టం అవ్వచ్చు, లేకపోతే రిలేషన్షిప్స్ అనేది తొందరగా ఎక్కువ కాలం నిలబడడం కష్టం అవుతున్నాను. ఈ కాంబినేషన్ అనేది ఒక్కోసారి లవ్ ఫెయిల్యూర్స్ని కూడా ఇస్తుంది. అలాగే మనకు తెలియకుండా అయిన వారే మన మీద చెడుగా ప్రవర్తించే విధంగా కూడా పనిచేస్తుంది ఒక్కోసారి. అలాగే ఈ శుక్రుడు అక్కడ 6వ స్థానం నుంచి ఆయన ఒక సప్తమ దృష్టి అక్కడ 12వ స్థానం చూస్తున్నాడు కనుక దీనివల్ల విపరీతంగా ఖర్చులు అనేవి పెరిగిపోతాయి. అలాగే వీళ్ళు ఎక్కువగా లగ్జరీస్కి, కంఫర్ట్స్కి బాగా అలవాటు పడేదానికి అవకాశాలు ఉంటాయి. దీనివల్ల ఒక్కోసారి చెడు వ్యసనాలకు కూడా బానిస అవ్వడం కూడా జరుగుతుంది. ఇదే కాంబినేషన్ మనం ఆడవారికి కనుక తీసుకున్నట్లయితే ప్రతిదానికి మీరు సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. సో దాని కారణంగా అనవసరంగా లేనిపోయిన ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అలాగే ఒకవేళ మీరు ఏదైనా వర్క్ ఎన్విరాన్మెంట్లో కనుక ఉన్నట్లయితే ఫీమేల్ డామినేషన్ వల్ల బాగా ఇబ్బందులకు గురవుతారని మనం చెప్పొచ్చు. ఇక ఈ 6వ స్థానాన్ని బేసికల్గా ఆరోగ్య స్థానంగా చెప్తూ ఉంటాం కాబట్టి ఇటువంటి స్థానంలో ఇప్పుడు శుక్రగ్రహం ఒకవేళ నెగిటివ్గా కనుక ఉన్నట్లయితే ఏదైనా డయాబెటీస్ కానీ, అంటే షుగర్ వ్యాధులు కానీ, కిడ్నీకి సంబంధించిన విషయాల్లో, చర్మానికి సంబంధించిన విషయాల్లో, హార్మోన్స్ సంబంధించిన విషయాల్లో ఆరోగ్య పరిస్థితులు అనేవి నిలకడగా ఉండకపోవచ్చు. కామన్గా వచ్చే ఫలితాలు, పాజిటివ్ ఫలితాలు, నెగిటివ్ ఫలితాలు మీకు అర్థమైనాయి కదా. ఇప్పుడు మనం చివరిగా ఏం చేద్దామంటే ప్రాక్టికల్గా ఒక చార్ట్ ఎగ్జాంపుల్ తీసుకుని ఈ వీడియోని అయితే ఎండ్ చేద్దాం. నేను ఇక్కడైతే కన్యా లగ్నాన్ని తీసుకున్నాను. కన్యా లగ్నానికి ఇక్కడ శుక్రుడిని 6వ స్థానంలో తీసుకున్నాను. ఈయనకి ఇక్కడ ద్వితీయ నవమాధిపత్యం వచ్చింది. ఈ విధంగా 2-9 స్థానాలకు ఆధిపత్యం రావడం వల్ల ఈ కన్యా లగ్నానికి గొప్ప యోగకారకుడు అవుతాడు. ఇటువంటి గ్రహం వెళ్ళి ఇప్పుడు బేసికల్గా ఇక్కడ 6వ స్థానం ఉంది కాబట్టి రిలేషన్స్ విషయంలో ఈ పర్సన్స్ అనేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఈ పర్సన్స్ ఒక వీక్నెస్ ఆ విధంగా ఎక్కువగా అందరినీ నమ్మేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. ద్వితీయ స్థానం అనేది ఫ్యామిలీ లైఫ్ గురించి, ఫైనాన్షియల్ గురించి ఇండికేట్ చేస్తుంది. అలాగే భాగ్యస్థానం అనేది అదృష్టాన్ని గురించి ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే ఇటువంటి స్థానాలకు ఆధిపత్యం పొందిన గ్రహం అక్కడ 6వ స్థానంలో ఉంటుందో ఈ 6వ స్థానం అనేది ఏంటంటే కాంపిటేటివ్ హౌస్గా మనం బాగా ఎఫర్ట్స్ పెడితేనే అందులో మనం విజయం సాధించగలం. అంటే ఒక రకంగా మనం కామ్గా కూర్చుంటే ఏ పని అయితే అవ్వదు. మన ఫ్యామిలీ లైఫ్ అనేది ఇంప్రూవ్ అవ్వాలన్నా, ఫైనాన్షియల్గా గ్రోత్ అనేది రావాలన్నా ఈ పర్సన్స్ అనేవాళ్ళు వాళ్ళు ఉన్న రంగంలో బాగా ధైర్య సాహసాలతో ముందుకు వెళ్ళి కష్టపడి సాధిస్తే తప్ప వీళ్ళకి ఫలితం అయితే రాదు. అదృష్టం కూడా వీళ్ళకి ఆ విధంగానే కలిసి వస్తుంది. ఎప్పుడైతే వీళ్ళు బాగా డేర్ చేసి ప్రతి విషయంలోనూ ముందుకు వెళ్ళి ఆ కాంపిటీషన్ రంగంలో బాగా కష్టపడి ఎన్నో ఛాలెంజెస్ని ఫేస్ చేస్తారో
అప్పుడు మాత్రమే వీళ్ళకి లక్ అనేది కలిసి వస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ 9వ స్థానాన్ని మనం పితృస్థానంగా, 2వ స్థానం ఫ్యామిలీ స్థానంగా తీసుకుంటాం కాబట్టి ఇటువంటి స్థానాలకు సంబంధించిన గ్రహం అనేది ఒక రకంగా ఇక్కడ పాపస్థానం అయిన 6వ స్థానంలో ఉంది. ఈ కాంబినేషన్ అనేది ఒక్కోసారి ఫ్యామిలీ నుంచి వీళ్ళకి అంత సపోర్ట్ అనేది రాకపోవచ్చు. ఒకవేళ సపోర్ట్ అనేది ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ ఆ సపోర్ట్ అనేది వీళ్ళకి సరిపోకపోవడం, లేకపోతే వీళ్ళ ఫ్యామిలీకి ఒక మంచి బ్యాక్గ్రౌండ్ అనేది లేకపోవడం. డెప్త్గా మన ఫలితాలు చెప్పాలంటే ఇక్కడ శుక్రుడు వక్రించాడా లేకపోతే ఏ గ్రహాలతో కలిశాడు, అలాగే చార్ట్లో రిమైనింగ్ ప్లానెట్స్ యొక్క ప్రభావం అనేది శుక్రగ్రహం మీద ఏమైనా ఉందా అంటే కన్యా లగ్నాన్ని ఫర్ ఎగ్జాంపుల్గా పాపగ్రహాల యొక్క ప్రభావం అంటే రవిగ్రహ ప్రభావం కానీ కుజుడు యొక్క ప్రభావం కానీ ఈ శుక్రగ్రహం మీద కనుక ఉన్నట్లయితే అప్పుడు బాగా పనిచేయాల్సిన శుక్రుడు కూడా పనిచేయడు. ఫైనల్గా ఈ ప్లేస్మెంట్ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే ఈ శుక్రుడు రిలేషన్స్ ఇండికేట్ చేస్తాడు. ఇటువంటి గ్రహం వెళ్ళి ఇప్పుడు దుస్థానం ఉంది కాబట్టి ఏ లగ్నం వారైనా రిలేషన్స్ విషయంలో అయితే జాగ్రత్తగా ఉండండి. సో ఈ కాన్సెప్ట్ అనేది మీకు అర్థమైందని అనుకున్నాను. ఇంకా ఈ వీడియోకి సంబంధించిన విషయాలు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు తప్పకుండా కమెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎవరైనా పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు, లేకపోతే వాట్సాప్ చేయొచ్చు. ఇదే విధంగా వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేనైతే మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్ అండ్ జై హింద్.